ఈ 7 రకాల అసెట్స్ మనల్ని ఫైనాన్షియల్గా ఫ్రీ చేస్తాయి. అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి? లయబిలిటీస్ అంటే మనం ఏదైతే మన జేబుల నుంచి ఖర్చు పెడతామో అది లయబిలిటీ. అసెట్ అంటే ఏదైతే మన జేబులోకి మనీ తీసుకొస్తుందో అది అసెట్. ఎగ్జాంపుల్కి మీకు ఒక 3 ఫ్లోర్ల ఇల్లు ఉంది, ఓకే? సో ఆ ఇంటి మీద నుంచి ఎవ్రీ మంత్ మీకు రెంట్ వస్తుంది, ఇది అసెట్. లయబిలిటీ, మీరు అప్పు చేసి జస్ట్ డౌన్ పేమెంట్ ఒక 1 lakh కట్టి 8 లక్షల కారు కొన్నారు. ఈ కారుకి నెల 20,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఆ కారు మీకు ఎలాంటి ఇన్కమ్ తెచ్చిపెట్టట్లేదు, కానీ మీ జేబులో నుంచి ఈఎంఐ వెళ్ళిపోతుంది, అలాగే పెట్రోల్ ఖర్చు అయిపోతుంది, మెయింటెనెన్స్ ఖర్చు వెళ్ళిపోతుంది. ఇది లయబిలిటీ. సో ఈరోజు మనకి డబ్బును తీసుకొచ్చే ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ముఖ్యంగా ఒక 7 అసెట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 ఫైనాన్షియల్ బుక్స్లో ఎప్పుడు కూడా ముందుండే బుక్ వచ్చేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్. ఇందులో వాళ్ళ రిచ్ డాడ్ తోటి ఆథర్ రాబర్ట్ ఒక సముద్రం పక్కన బీచ్లో కూర్చున్నప్పుడు వాళ్ళ రిచ్ డాడ్ చెప్పాడంట, అగో ఆ పక్కన కనబడుతున్న బిల్డింగ్ కూడా మనం కొనేసాము అని. సో ఈ రాబర్ట్కి అర్థమయ్యేది కాదంట, చూడ్డానికి పెద్దగా ఇన్కమ్ సంపాదించరు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఇన్ని ఆస్తులు మీరు ఎలా కొనగలుగుతున్నారు అని చెప్పి అడిగారంట. అప్పుడు ఆ రిచ్ డాడ్ అన్నారంట, నేను కొనలేను కానీ నా కంపెనీ కొనగలుగుతుంది అని. సో ఇక్కడ కంపెనీ ఏంటి అంటే అతని ఎసెట్. సో రిచ్ డాడ్ ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే, ఫస్ట్ నువ్వేదన్నా ఒక ఎసెట్ క్రియేట్ చేసుకో. ఆ ఎసెట్ని మనం ఒక స్కిల్ అనుకుందాం. ఈ ఎసెట్ నుంచి వచ్చే, ఈ స్కిల్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, ఈ ఇన్కమ్ తోటి ఇంకొక ఎసెట్ క్రియేట్ చేయి. ఈ 2 అసెట్స్లో నుంచి వచ్చే ఇన్కమ్ తోటి 3వ అసెట్ క్రియేట్ చేయి. అప్పుడు నువ్వు ఫైనాన్షియల్గా అద్భుతంగా సక్సెస్ అవుతావు అంటారు రిచ్ డాడ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీ దగ్గర ఒక 5,000 ఉంది. ఈ 5,000నే మీరు స్టాక్స్లో పెట్టారనుకుందాం. స్టాక్స్లో పెడితే మీకు దాని మీద వచ్చే ఇన్కమ్ కన్నా, ఆ స్టాక్ మీకు అసెట్ అవ్వడం కన్నా, ఈ 5,000ని స్టాక్ మార్కెట్లో పెట్టడానికి ఎలాంటి నాలెడ్జ్ కావాలి, ఏ కోర్సు లాగిన్ అవ్వాలి, ఏ మీటింగ్స్ లాగిన్ అవ్వాలి, అలాగే ఏ బుక్స్ చదవాలి అని మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ 5,000ని, ఆ 5,000 ఏదైతే అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేశారో మీ స్కిల్ కోసం, అది మీ అసెట్. మీ స్కిల్లే మీ అసెట్. ఈ అసెట్ 50 lakhs 5 crore సంపాదించే స్థాయికి తీసుకెళ్తుంది. ఒక అసెట్ ఇంకొక అసెట్ని సంపాదించి పెడుతుంది అని రిచ్ డాడ్ చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనం కూడా మరి ఈ అసెట్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం పని చేయాలి, ఏం చేస్తే మనకి అసెట్స్ వస్తాయని ఒక 7 స్టెప్స్లో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 70% వ్యూవర్స్ చూస్తున్నారు, ఒక 30% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోతున్న 7 పాయింట్స్లో ఏ పాయింట్ మీకు సెట్ అనిపించిందో కామెంట్ చేస్తే నాకు కూడా వీడియో చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే దాని స్క్రిప్ట్ రాయాలి, లైటింగ్ పెట్టుకోవాలి, ఓకే? సో ఆ స్క్రిప్ట్ ప్రకారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి. సో నా ఎడిటింగ్ టీం దాన్ని అప్లోడ్ చేయాలి, SEO చేయాలి, చాలా పెద్ద పని ఉంటుంది. నాలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇది ఉపయోగపడాలని నాకు తెలిసిన ఎడ్యుకేషన్ మీకోసం చెప్తున్నప్పుడు ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ ఎంతో హెల్ప్ అవుతుంది కదా. మీరు ₹1 ఖర్చు పెట్టట్లే, ఇంత నాలెడ్జ్ తీసుకుంటున్నప్పుడు ఒక చిన్న సాయం చేయడం వల్ల మన ఛానల్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది. చెప్పాలనుకున్న 7 పాయింట్స్లో స్టెప్ 1. ఈ స్టెప్ 1 ఏం చేయాలంటే, ఇందాక చెప్పినట్టే మీరు ఏదన్నా ఒక స్కిల్లో ఎక్స్పర్ట్ అవ్వండి. ఎగ్జాంపుల్కి వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ స్కిల్స్ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీని మీద కోర్సులు చేయండి, ఓకే? వెబినార్స్ లాగిన్ అవ్వండి, మీటింగ్స్ ఉంటే మీటింగ్స్ లాగిన్ అవ్వండి, బుక్స్ చదవండి. సో ఆ స్కిల్ ఏదైతే నేర్చుకుంటున్నారో ఈ స్కిల్ అనేది మీకు ఒక అద్భుతమైన ఎసెట్గా పనిచేస్తుంది. అంటే మీ స్కిల్ ఒక ఆస్తిలాగా తయారవుతుంది. ఇది స్టెప్ 1, ఓకే? సో దానికి ఎంత రీసెర్చ్ చేస్తారు, ఇప్పుడు బాగా మార్కెట్లో ఏది బాగుంది, దేంట్లో వెళ్తే బాగుంటుంది అనేది ప్రతిదీ ఏదైనా సరే ఒక ఫీల్డ్ని ఎంచుకొని ఆ ఫీల్డ్లో డెప్త్గా ఎంక్వైరీ చేయండి, ఎక్కువ నాలెడ్జ్ తీసుకోండి. ఫస్ట్ ఎసెట్ తయారు చేసుకోండి. ఎసెట్ నెంబర్ 1 ఇది. సెకండ్ స్టెప్, ఎసెట్ నెంబర్ 2. ఇప్పుడు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం మనం కాబట్టి ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో ఈ స్కిల్స్ని కంటెంట్ లాగా రాయండి. ఈ స్కిల్స్ని
వీడియో రూపంలో చేయండి, లేదా పాడ్కాస్ట్ రూపంలో చేయండి, లేదా ఈ స్కిల్ని ట్విట్టర్ కంటెంట్ పెట్టండి. ఓకే, లేకపోతే ఇదే స్కిల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, యూట్యూబ్లో పోస్ట్ చేయండి, ఎక్కడైనా సరే ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. ఎగ్జాంపుల్కి మీరు బ్యూటీ గురించి నేర్చుకున్నారు, ఓకే, మేకప్ గురించి నేర్చుకున్నారు, లేదా ఒక ఫుడ్ తయారు చేసుకోవడం గురించి నేర్చుకున్నారు. ఓకే, సో ఏ కంటెంట్ అయితే నేర్చుకున్నారో ఆ కంటెంట్ని వీడియోస్ రూపంలో తయారు చేస్తూ వెళ్ళండి, లేదా ఒక కంటెంట్ లాగా రాస్తూ వెళ్ళండి, బ్లాగ్లో రాస్తూ వెళ్ళండి, ఒక పాడ్కాస్ట్ చేయండి, మీరు నేర్చుకునేదే పాడ్కాస్ట్ చేయండి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే మీ స్కిల్ ఎసెట్ ఉంది కదా, దానికి ఇంకొక ఎసెట్ తయారవుతుంది, దాని మీద మీకు ఒక ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది స్టెప్ 2. చూడండి, స్కిల్ని ఎసెట్గా మార్చుకున్నాం, ఈ స్కిల్ ద్వారా మనం పబ్లిసిటీ చేసుకున్నాం. ఈ 2 మనకి ప్లస్ పాయింట్లు అవుతాయి. అంటే నేర్చుకున్న దాని మీద నుంచి కొంచెం ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. భయంకరంగా ఏమీ రాదు, కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఈ కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు థర్డ్ ఎసెట్కి వెళ్ళిపోండి. థర్డ్ స్టెప్ ఇందులో. ఆ థర్డ్ స్టెప్ ఏంటంటే మీ ఎసెట్ని బిజినెస్లోకి మార్చుతున్నారు. ఏంటి ఆ బిజినెస్? ఎగ్జాంపుల్కి మీరు బ్యూటీ గురించి నేర్చుకున్నారు కదా, ఈ బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ తయారు చేసి ఉంచారు. జస్ట్ యూట్యూబ్ కాకుండా ఒక కోర్స్ తయారు చేశారు, వీడియో కోర్సే అనుకుందాం. ఈ కోర్సుని మీరు బిజినెస్ అంటే దాన్ని సెల్ చేయండి. ఓకే, అలాగే మీరు వంటలకు సంబంధించి ఏదో నేర్చుకున్నారు, వాటిని పబ్లిసిటీ కూడా చేశారు. కానీ ఇంకా డిఫరెంట్గా అసలు యూట్యూబ్లో పెట్టకుండా మీరు ఉంచిన వీడియోస్ ఏమని అవి ఒక కోర్స్ చేయండి, వాటిని మీరు అమ్మేయచ్చు. లేదా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉంది కదా, ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ గురించి యూట్యూబ్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీ ఫ్రెండ్కి ఒక బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ అతను డెవలప్ చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మీరే ఒక కంపెనీ లాగా తయారయ్యారు, డిజిటల్ మార్కెటర్. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని పెట్టండి, ఆ ఫ్రెండ్కి సోషల్ మీడియాలో బిజినెస్ వచ్చేటట్టు, ఓకే, ఇన్స్టాగ్రామ్లో నుంచి బిజినెస్, యూట్యూబ్ నుంచి వచ్చేటట్టు అతనికి ఒక బిజినెస్ డెవలప్ చేయండి. దాంట్లో ఒక పర్సంటేజ్ మీరు అడిగి తీసుకోండి. మీ బిజినెస్ ఫామ్ అయిపోయింది కదా. సో ఇలా ఎన్ని కంపెనీలు మీ దగ్గరకు వస్తూ ఉంటే మీ బిజినెస్ నుంచి అంత డబ్బు వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు, సో వీడియో ఎడిటింగ్ యూట్యూబ్లో ఇప్పుడు చాలామందికి వీడియో ఎడిటింగ్ అవసరం. ఓకే, సో మీరు వీడియో ఎడిటింగ్ ఆప్షన్ని మీరు పబ్లిష్ చేసుకోండి, ఒక ఏజెన్సీ తయారు చేసుకోండి, ఒక 4-5 గ్రూప్లో ఫామ్ అవ్వండి. సో ఈ వీడియో ఎడిటింగ్ని బిజినెస్లకు మార్చుకొని దాని నుంచి సంపాదించుకోవచ్చు. ఇలా మీరు స్కిల్ నేర్చుకున్నారు, ఈ స్కిల్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేసుకున్నారు, దీని ద్వారా కొంచెం ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది, దాన్ని బిజినెస్లా మార్చుకున్నారు, దాని ద్వారా ఇంకో ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ స్కిల్ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్కి వారెన్ బఫెట్ ఉన్నారు. ఈ వారెన్ బఫెట్ని కనుక ఇప్పుడు అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసేసుకున్నా సరే, ఓకే, వితిన్ 2 yearsలో మళ్ళీ అంత ఆస్తి సంపాదించగలుగుతాడు. ఎందుకంటే అతని దగ్గర మెయిన్ ఎసెట్ ఏంటంటే అతని ఎక్స్పీరియన్స్, అతని నాలెడ్జ్. కాబట్టి మీరు ఎక్కువగా ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి 2021 లెక్క ప్రకారం జస్ట్ ఈ సోషల్ మీడియా కంటెంట్ ద్వారా 900 కోట్ల టర్నోవర్ జరిగింది. అంటే యూట్యూబర్స్కి కానీ ఫేస్బుక్ వాళ్ళకి వీళ్ళందరికీ వచ్చే అమౌంట్ 900 కోట్లు. ఇది 2025 నాటికి 2250 కోట్లు అవ్వబోతుందనేది ఎక్స్పర్ట్స్ అంచనా. ఆలోచించండి, అంత పెద్ద మార్కెట్ ఉంది. ఇంకా మీరు నేర్చుకున్న కంటెంట్ని, క్వాలిటీ కంటెంట్ని జనాల్లోకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాని మీద ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ వన్ వచ్చేసి దాన్ని బిజినెస్ లాగా మార్చుకుంటారు, ఈ బిజినెస్ నుంచి మనకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి ఇక ట్రెడిషనల్ ఎసెట్లోకి వచ్చాం. ఇప్పుడు మీకు థర్డ్ బిజినెస్ ద్వారా కూడా డబ్బు వస్తుంది కదా, ఈ డబ్బుని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఫోర్త్ వన్ ఇది, ఫోర్త్ ఎసెట్. మనకి ఎసెట్స్ ఇంకా ఇప్పుడు ఒరిజినల్ ఎసెట్స్ రాబోతున్నాయి. ఫోర్త్ వచ్చేసి స్టాక్స్. ఈ స్టాక్స్ గురించి నాకు తెలియదు కదా అంటే మినిమం నాలెడ్జ్ తీసుకోండి. స్టాక్స్లో మీరు ఎలాంటి కంపెనీల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ కోసం వదిలేయాలి అంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఒక టూత్పేస్ట్ వాడుతున్నారు అంటే మీకు తెలిసిన కంపెనీ, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీ లాస్ అవ్వలేదు అంటే మీరు ఇంట్లో వాడుతున్న టూత్పేస్ట్ గురించి రీసెర్చ్ చేయండి, ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. సో అలాగే మనం ఇంట్లో ఎప్పటి నుంచో మ్యాగీ చూస్తున్నాం, ఆ కంపెనీ ఏందో చూడండి. మనకి ఇంటికి వేస్తున్న పెయింట్స్ ఏంటి, మన ఇంట్లో వాడుతున్న పాత్రలు తవ్వడానికి వాడుతున్న వస్తువు ఏంటి, దాని కంపెనీ ఏంటి, మీరు వాడుతున్న ఫోన్ ఏంటి, దాని కంపెనీ ఏంటి, ఇవన్నీ కూడా చూసి మన కళ్ళ ముందు మనం ఎన్ని సంవత్సరాల నుంచి, ఒక 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్న కంపెనీ ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాయేమో ఆ ప్రొడక్ట్స్లో మీరు పెట్టుబడి పెట్టండి. దానికి మనకున్న రూపం స్టాక్స్. లాంగ్ టర్మ్లో పెట్టండి. ఇప్పటి నుంచి ఒక 10 years బ్యాక్ వరకు దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయి, సో ఇంకో 10 yearsలో కూడా గ్రోత్లో పెద్ద ప్రాబ్లం ఏం రాదు. అలాంటప్పుడు అలాంటి స్టాక్స్లో పెట్టండి.
ఓకే. సో స్టాక్స్లో పెట్టిన తర్వాత మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్కి మీరు ఒక టూత్పేస్ట్ కంపెనీలో డబ్బులు పెట్టారు. సో ఒక 2-3 ఇయర్స్ బాగానే నడిచింది. 4th ఇయర్కి వచ్చేవరకు ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ అంతా బాగానే ఉంది, కానీ మీ కంపెనీ ఒకటే పడిపోతుంది. అంటే ఆ కంపెనీలో ఏదో గడబడవుతుంది అనమాట. సో ఆ కంపెనీ స్టాక్స్ ఎందుకు పడిపోతుంది అంటే, ఈ కంపెనీకి ఎవరైతే బ్యాంక్ మేనేజర్ లోన్ ఇచ్చారో ఆ లోన్ కట్టట్లే. కాబట్టి బ్యాంక్ మేనేజర్కి విషయం అర్థమైపోయింది. వాళ్ళ బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ పలానా కంపెనీలో మీరు ఆ టూత్పేస్ట్ కంపెనీలో డబ్బులు పెట్టారా, తీసేసుకోండి, కంపెనీ దివాలా తీస్తుందని. అలాగే ఆ కంపెనీలో పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ స్టాక్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అలాగే అందులో చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ స్టాక్స్ అమ్మేసుకుంటూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఇది మార్కెట్కి వచ్చే లోపు వాళ్ళందరూ తీసేసుకుంటూ ఉంటారు. కాబట్టి జస్ట్ విత్-ఇన్ 1 monthలో కంపెనీ స్టాక్ అంతా పడిపోతుంది, కానీ మిగిలిన స్టాక్ మార్కెట్ ఎంత బాగానే ఉందంటే అలాంటి కంపెనీల్లో ఇమీడియట్గా బయటకు వచ్చేయాలి, అంతే. అంతకు మించి మనం రిస్క్ చేయాల్సింది ఏమీ లేదు. ఓకే. సో నేను చెప్పిన మన కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇమీడియట్గా స్టాక్స్ పడిపోయే ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మన అసెట్స్లో స్టాక్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ చేసుకోండి. ఫిఫ్త్ ఎసెట్ ఎప్పుడూ కూడా మ్యూచువల్ ఫండ్స్లోకి ఉండండి. ఎందుకంటే ఒక కంపెనీని నమ్ముకుంటే ఆ కంపెనీ పడిపోతే మన డబ్బులన్నీ పడిపోతాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా 2 ఉంటాయి, యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్. ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అంటే నేనైతే చాలా మందికి రిఫర్ చేసేది ఇండెక్స్ ఫండ్సే. మనకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా స్టాక్ మార్కెట్ పెరుగుతున్న కొద్దీ మనం ఒక నిఫ్టీలో పెడితే టాప్ 50 కంపెనీస్లో మన అమౌంట్ డైవర్సిఫై అవుతాయి. ఒకవేళ సెన్సెక్స్లో అయితే టాప్ 30 కంపెనీస్లో మన అమౌంట్ డైవర్సిఫై అవుతాయి. సో ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ పెరుగుతున్న కొద్దీ మన అసెట్ పెరుగుకుండా వెళ్ళిపోతుంది. అలాంటి ఆప్షన్కి వెళ్ళండి. 6th ఎసెట్ వచ్చేసి గోల్డ్ ఆర్ సిల్వర్. ఇవి చాలా ఫిజికల్ మనీ. మీరు ఏ కంట్రీకి వెళ్ళిపోయినా ఖచ్చితంగా చలామణి అయ్యే ప్రోడక్ట్ అది. ఓకే. సో గోల్డ్ మీద, సిల్వర్ మీద మన అసెట్స్ని మీకు వస్తున్న అమౌంట్లో కొంచెం స్టాక్స్లో పెడతారు, ఇంకొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, మిగిలింది కొంచెం గోల్డ్లో పెడతారు. ఇది 6th వన్. ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చిందే ఉంది. ఇప్పటిదాకా రిటర్న్స్ లేకుండా పోయింది ఏముండదు. లాంగ్ టర్మ్, నేను 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు రిటర్న్ చెప్పట్లేదు, లాంగ్ టర్మ్లో రిటర్న్స్ బాగా ఇస్తుంది. ఇది 6th ఎసెట్. దీని ద్వారా మీకు నెల నెల డబ్బులు వచ్చేది లేదా మీకు ఆస్తి పెరిగే అవకాశమే ఉంటుంది. 7th ఎసెట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఇది ఇండియాలో చాలా చాలా పెద్ద ఎసెట్ అన్నమాట. ఓకే. సో మీకు వస్తున్న అమౌంట్లో రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం మర్చిపోకండి. ఎగ్జాంపుల్కి ఒక కమర్షియల్ ప్లాట్స్ కొన్నారనుకుందాం, దాంట్లో కొన్ని సెటర్స్ వేసి కొన్ని షాపులు పెట్టేసి వాటిని రెంట్కి ఇవ్వచ్చు. ఎవ్రీ మంత్ దాని మీద రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ కమర్షియల్ యాంగిల్లోనే ఇన్వెస్ట్ చేయండి రియల్ ఎస్టేట్లో. ఆ తర్వాత వచ్చేసి మీరు ప్లాట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ వాటిని కూడా కొనడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మనకి చాలా చాలా ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఉన్న స్కోప్ ఉందన్నమాట. ఇలా మనం 4 రకాలుగా అసెట్స్ని కనుక తయారు చేసుకున్నాం అనుకోండి, దాని మీదే రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక స్కిల్ నేర్చుకున్నాం, ఆ స్కిల్ని పబ్లిసిటీ చేసుకున్నాం సోషల్ మీడియాలో, కొంచెం ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. సో ఈ పబ్లిసిటీ అయిన తర్వాత మీకు మార్కెట్ రావడం స్టార్ట్ అయింది, కాబట్టి బిజినెస్ తయారు చేసుకున్నారు. ఓకే. సో ఈ బిజినెస్లో నుంచి ఒక డబ్బు రావడం స్టార్ట్ అయింది. దీన్ని ఒక 4 భాగాలుగా డివైడ్ చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, గోల్డ్లో పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు. ఇవన్నీ కూడా మీ ఆస్తి అంటే 1-2 అసెట్స్ కలిపి పెద్ద ఆస్తి తయారవడానికి, పెద్ద అసెట్ తయారవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన 7 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.